ఈ రోజు మా నాన్నగారు వేగుల జోగేశ్వరరావు గారు ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనని గెలిపించాలని కోరుతూ మేము మహిళలందరం కూడా ఇంటింటికి బొట్టు పెట్టి తప్పకుండా గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. ఈ ప్రచారంలో భాగంగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను వివరిస్తున్నాము. ఒక ముఖ్యమైన హామీ, ఈ హామీని నమ్మిన మహిళలందరూ ఆయనకు ఓట్లు వేసి క్రితం ఎన్నికలలో గెలిపించారు. కానీ వారికి ఈ రోజు అర్థమైంది మద్యపాన నిషేధం అంటే పక్కవారి మద్యాన్ని నిషేధించడమని, తన జే బ్రాండ్ కల్తీ మద్యం ఒకటే అమ్మడమని. ఆ కల్తీ మద్యాన్ని తాగిన ప్రజలు కిడ్నీలు, లివర్లు పాడై అనారోగ్యం పాలవుతున్నారు. మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు క్రితం ఎలక్షన్ల ముందు? అసలు మద్యపాన నిషేధం చేస్తే కానీ ఓట్లు అడగనన్నారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి అమ్మనంత మద్యాన్ని అమ్మి రికార్డులకు ఎక్కారు. అంతేకాక రానున్న 15 సంవత్సరాలలో మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా ఆయన తనఖా పెట్టారు. రెండవది జాబ్ క్యాలెండర్. ప్రతి జనవరి 1ని జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానన్నారు. ప్రతి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇవన్నీ చేశారా? ఈ హామీలను నమ్మిన 1800 మంది యువకులు బలవన్ మరణాలకు పాల్పడ్డారు. అనంతపురంలో శ్రీకాంత్ అనే నిరుద్యోగి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మూడవది అమరావతి. ఈ అమరావతి గురించి మాట్లాడే ముందు ఒకసారి మన పక్క రాష్ట్రాలను కూడా గమనిద్దాం. ఉదాహరణకి తమిళనాడులో డిఎంకేకి అన్నా డిఎంకేకి పడదు. జయలలిత గారు అధికారంలోకి రాగానే కరుణానిధి గారిని జైల్లో పెడతారు. కరుణానిధి గారు అధికారంలో ఉండగా జయలలితను జైల్లో పెట్టారు. కానీ వారిద్దరూ కూడా ఎప్పుడూ వారి రాష్ట్ర ప్రగతిని ఆపలేదు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేదు, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయలేదు. కానీ ఇప్పుడు మనకు జరిగినదేమిటి? కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కసితో అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు అటకెక్కించారు. మనని రాజధాని లేకుండా చేశారు. ఇప్పుడు రైతులకు వారి భూమి అంటే ఎంతో ప్రేమ. వారి తాతల కాలం నుంచి వచ్చిన భూములను వారు రాజధాని కోసం త్యాగం చేశారు. మరి వారికి జరిగినదేమిటి? క్రితం ఎన్నికలలో తర్వాత రాజధాని మార్చను అని మాట ఇచ్చి ఆర్భాటంగా తాడేపల్లి ప్యాలెస్లో గృహప్రవేశం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మాట మార్చారు. 3 రాజధానుల పల్లవి అందుకున్నారు. ఇప్పుడు మన అమరావతి రైతులు రోడ్లుకెక్కారు. మన ఊరికి కూడా వారు న్యాయం చేయమని వచ్చారు. ఈ అమరావతి రైతుల ఉద్యమంలో మహిళలు చాలా ఎక్కువ సక్సెస్ చేస్తున్నారు, ప్రామినెంట్గా పాల్గొంటున్నారు అని చెప్పి వారు చిన్న చిన్న బాత్రూంలు, తడికెల బాత్రూముల్లో చిన్న రైతులు వాళ్ళు స్నానాలు చేసేటప్పుడు పైన డ్రోనులతో వాళ్ళకి ఫోటోలు తీయించారు. అంటే అది ఎంత దారుణమో ఆలోచించండి. అది ఆ మహిళలకు జరిగిన అవమానం కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు జరిగిన అవమానం. మళ్ళీ మనం పేపర్లో, టీవీలో చూస్తాం. ఒక మహిళా రైతునైతే జుట్టు పట్టి ఈడ్చి బూటు కాలుతో కడుపు మీద తన్నారు. మరి మనందరి కడుపు నింపే రైతులను కడుపు మీద తన్నించిన వారికి అసలు అన్నం తినే అర్హత ఉందా అని ఆలోచించండి. వారికి అసలు పరిపాలించే అర్హత లేదు అని మన 5 సంవత్సరాల అధ్వాన పాలనలో అర్థమైంది. మరి అసలు వారికి అన్నం తినే అర్హత ఉందా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇక 4వది పోలవరం. ఇప్పుడు పోలవరం అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి. ఆ పోలవరాన్ని తెలుగుదేశం హయాంలోనే 75% పూర్తయింది. కానీ ఆ 25% కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేదు. 2021 అన్నారు, 2022, తర్వాత 2023 అక్టోబర్ అన్నారు. ప్రతిసారి పొడిగించారే తప్ప పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా ప్రతి ఉపన్యాసంలో పేదలకు, పెత్తందారులకు యుద్ధం అంటారు. మరి ఆ పేదలను ధనికులుగా చేసే ఆలోచన లేకపోతే ప్రణాళిక ఆయన వద్ద ఏమన్నా ఉందా? లేక నేను ఎప్పుడూ బటన్ని నొక్కుతూ పోతాను, మీరు నేను ఇచ్చే చిల్లర పైసలతో బతకండి అని ఈరోజు రుజువు చేస్తున్నారు. పోనీ ఆ బటన్ నొక్కిన డబ్బులన్నా మీ దగ్గర ఉంటున్నాయా? ఉండటం లేదు. ఇచ్చింది ఇచ్చినట్టే తీసేసుకుంటున్నారు. ఏ రూపంలో తీసుకుంటున్నారు? పెరిగిన నిత్య అవసర ధరల రూపంలో, పెరిగిన మద్యం ధరల రూపంలో, పెరిగిన కరెంటు ఛార్జీల రూపంలో, పెరిగిన పెట్రోల్ ఛార్జీల రూపంలో, పెరిగిన ఆర్టీసీ ఛార్జీల రూపంలో, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆస్తి పన్ను రూపంలో. ఇలాంటి అరాచక పాలన ఇస్తున్న జగన్ మోసపురెడ్డి కావాలా? లేక మనకి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు కావాలా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఓటర్లందరూ విజ్ఞతతో ఆలోచించి మన తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన వేగుల జోగేశ్వరరావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి అని కోరుతున్నాం.